అంబర్పేటలో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ కింద రోడ్డు సమస్యపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా పరిశీలన చేశారు. అంబర్పేట ప్రాంతంలో చే నెంబర్ బ్రిడ్జ్ కింద ఉన్న రోడ్డు అనేక ఏళ్లుగా పెండింగ్ లో ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై స్పందిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి రోడ్డు పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె బ్రిడ్జ్ కింద రోడ్డు ఎన్నేళ్లుగా పూర్తి కాక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని, అయితే జాగృతి పర్యటనను తమ షెడ్యూల్లో పెట్టగానే అధికారులు రాత్రికి రాత్రే రోడ్డు వేసి సమస్యను పరిష్కరించానని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపుతూ ఇలాంటి సందర్భాల్లో వెంటనే చర్యలు తీసుకునే విధానాన్ని అధికారులు మార్చుకోవాలని కవిత సూచించారు. ప్రజలకు వెన్నంటే నిలబడి పరిష్కారం కోసం కృషి చేస్తామన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. మేము అంబర్పేట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా అంబర్పేట్ బ్రిడ్జ్ కింద రోడ్డు చాలా రోజుల నుంచి ఏండ్లకేండ్లు పెండింగ్ ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి మేము వస్తాము చూస్తాము అని వాళ్ళ షెడ్యూల్లో పెట్టుకున్నాం. మా జనంబాట షెడ్యూల్లో పెట్టగానే రాత్రికి రాత్రి వచ్చి మరి రోడ్ వేసినటువంటి పరిస్థితిని ఇక్కడ అంబర్పేట్ ప్రజలందరూ కూడా విని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని ఏండ్లు వేయనటువంటి వాళ్ళు రాత్రికి రాత్రి దొంగల్లాగా రోడ్ వేయడం ఏందని ఆశ్చర్యపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే అడిగేటోళ్ళు ఉంటే ముందడుగు పడతాయి పనులల్లో అనేది అర్థము. అది ఇవాళ దానికి ప్రత్యక్ష తార్కాణం మేము నిలబడి ఉన్నటువంటి రోడ్డు. మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా జెన్యూన్ ప్రజల సమస్యలు తీసుకొని పోరాటం చేస్తున్నాం కాబట్టి అధికారులలో, ప్రజలలో, ప్రభుత్వంలో కూడా కదలిక వస్తూ ఉంది. ఈ ఒరవడిని ఇట్లాగే కొనసాగిస్తాం. అంబర్పేట్, హైదరాబాద్ మొత్తంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద మాట్లాడతాం. పేద ప్రజల పక్షాన నిలబడతాం. జాగృతి జనం బాటతోని ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.